వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. యూరియా కోసం ధర్నాకు దిగిన రైతులను అరెస్ట్ చేసిన పోలీసులు. అమీలియా హాస్పిటల్ వారి వినాయక విగ్రహం నిమజ్జనం కార్యక్రమం ఆనందోత్సవాలు. పాలకుర్తి కొడకండ్ల మండలాలలో 10 రోజులుగా యూరియా కోసం రైతులకు తప్పని తిప్పలు. జనగామ జిల్లా దేవరపల మండలంలోని కొలువై ఉన్న విఘ్నేశ్వర స్వామిని దర్శించుకున్న టీపీసీసీ ఉపాధ్యక్షురాలు హనుమన్ల ఝాన్సీ రెడ్డి. నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గౌరవ్ వెంకటరెడ్డి జన్మదిన వేడుకలు. ఇక వివరాల్లోకి వెళ్తే, సింగరేణిలో గుర్తింపు సంఘం ఏఐటీయూసీని విమర్శించడమే కొన్ని యూనియన్ల పని పెట్టుకున్నాయని, ఏఐటీయూసీని విమర్శించడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని, సింగరేణిలో రాజకీయం జోక్యం విపరీతంగా పెరిగిపోయిందని, దానికి వ్యతిరేకంగా పోరాటాలు చేయకుండా పైరోవాలు చేస్తూ పబ్బం కట్టుకుంటున్నారని సింగరేణి క్యాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య, ప్రధాన కార్యదర్శి కోరిమి రాజ్కుమార్లు పేర్కొన్నారు. సోమవారం గోదావరికని భాస్కర్రావు భవన్లో జరిగిన ఏఐటీయూసీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో వారు మాట్లాడారు. మన దేశంలో చాలామంది ఏ పనైనా చేసే ముందు లేదా ఏ దేవుడికైనా చేసే ముందు వినాయకుడికి ముందు పూజ చేస్తారు. చేసి వినాయకుడి తర్వాత మిగిలిన చేస్తారు. మన సింగరేణిలో కూడా కొన్ని కార్మిక సంఘాలు ఏదైనా మాట్లాడే ముందు ఏఐటీసీని తిట్టి తర్వాత మాట్లాడతారు. సరే, అది ఏఐటీసీకి జయమే జరుగుతుంది. వాళ్ళు మాట్లాడినా అది వాళ్ళ విజ్ఞతకి వదిలిపెడతాం. కార్మికులు గుర్తిస్తారు ఎవరేం పని చేస్తున్నారని. ఏఐటీసీ విఫలమైందంటే ఎందులో విఫలమైంది? గతంలో 6 సంవత్సరాలు ఒక్క స్ట్రక్చర్ కూడా మీటింగ్ జరగకపోతే మాట్లాడనటువంటి సంఘాలు 6 సంవత్సరాలు సింగరేణిలో ఎన్నికలు జరపకపోతే మాట్లాడినటువంటి సంఘాలు ఎన్నికలు పెట్టాలని మేమేమో హైకోర్టుకు పోయి మేము హైకోర్టులో కేసు నడిపించి తిరుగుతూ ఉంటే ఈ సంఘాలు పోయి యాజమాన్యంతో కలిసి సింగరేణి భవన్లో కూర్చొని ఎన్నికలే వద్దని మాట్లాడినటువంటి సంఘాలు ఇవాళ మాట్లాడే అర్హత ఉంటుందా అని వాళ్ళ విచక్షణకి వదిలిపెడుతున్నాం. సరే, ఏదేమైనా ఇవాళ మీరేదో మాట్లాడేదని కాదు. ఏఐటీసీ యూనియన్ మొదటి నుంచి కూడా కార్మికుల హక్కుల కొరకు నిరంతరం పోరాటం చేసింది, కృషి చేసింది. అవసరమైతే అన్ని కార్మిక సంఘాలను కలుపుకొని కూడా పోరాటం చేసినాం. కానీ మేము ఎప్పుడూ యాజమాన్యాలుగా ఛార్జీలుగా 4 మేళ్ళగా ఇప్పించాం కదా. ఇప్పుడున్నటువంటి వాళ్ళకు కూడా తొందరలోనే సర్క్యులర్ వస్తుంది. అందరికి కూడా సర్ఫేస్లో సూటబుల్ జాబ్ ఇస్తారు. మన ఓపెన్ కాస్టిల్లో ఈపీ ఆపరేటర్లు డి గ్రేడ్లో 2 సంవత్సరాలు అయిపోయి 2 సంవత్సరాలకి వేకెన్సీ ఉంటే ఇవ్వాలనేది అగ్రిమెంట్ ఉన్నది గతంలో. మరి వేకెన్సీస్ లేవని దాదాపు 7-8 సంవత్సరాలకు వాళ్ళకి ప్రమోషన్ ఇవ్వలేదు. దానిపైన ఇవాళ మాట్లాడినాం. D2C కానీ C2B కానీ ఖాళీలతో సంబంధం లేకుండా ప్రమోషన్లు ఇవ్వాలని ఒప్పించడం. దానిలో మన చైర్మన్ సంతకం కూడా అయింది. తొందరలోనే సర్క్యులర్ వస్తుంది. అదేవిధంగా ఎవరైతే డిస్మిస్ అయ్యారో జేఎంఈటీలు వాళ్ళందరికీ కూడా ఎలాంటి కండిషన్ లేకుండా ఉద్యోగాలు ఇవ్వాలని ఒప్పించడం. ఇంకా మిగిలినటువంటి డిస్మిస్ అయినటువంటి వాళ్ళ సమస్య కూడా మాట్లాడుతున్నాం. ఇట్లా మేము ఒక్కొక్క సమస్యగా పరిష్కారం చేస్తూ ఉంటే ఇంకా మమ్మల్ని విమర్శ చేయడం అంటే ఇవాళ మీరు కార్మిక వర్గాన్ని బలహీనపరిచి
యాజమాన్యానికి తోడ్పడినటువంటి వాళ్ళు అవుతారని చెప్పేసి తెలుసుకోవాలని కోరుతాం. నిన్న శ్రీరాంపూర్లో కంపెనీ లెవెల్ సేఫ్టీ ట్రైపార్టైట్ సమావేశం జరిగింది. అందులో ముఖ్యంగా కార్మికులకు సంబంధించి యాక్సిడెంట్లు, అదేవిధంగా ప్రమోషన్సు, ఈరోజు ఓల్డ్ ఈక్విప్మెంట్స్ ముఖ్యంగా మెటీరియల్ సప్లై, సేఫ్టీకి సంబంధించి, ఎందుకంటే కారు నియామకాలు గత ప్రభుత్వం ఇచ్చిందిగా ప్రచారం జరిగింది. కానీ ఈరోజు మెడికల్ బోర్డు ఏదైతే ఈ 2 మెడికల్ బోర్డు గతంలో 4-5 నెలల మెడికల్ బోర్డు ఆగింది. మొన్న హైపవర్ ఏదైతే హయ్యర్ సెంటర్ పంపించిన వాళ్ళకు మెడికల్ బోర్డు పంపిన ఫలితం ఏమి లేదు. కాబట్టి కార్మికులు ఏదైతే 2 సంవత్సరాల ఎవరైతే అర్హత ఉందో వాళ్ళు పెట్టుకున్నప్పుడు వాళ్ళందరినీ అన్ఫిట్ చేయాల్సిన బాధ్యత కంపెనీ మీద ఉన్నది. కాబట్టి ముఖ్యమంత్రి గారికి చెప్తాం, ఈరోజు మీ ప్రభుత్వం బదనామయ్యే పరిస్థితి కాబట్టి గ్యారెంటీగా దీన్ని అమలు చేయాలని చెప్పి కోరడానికి రేపు మారు పేర్ల మీద ఇలాంటి ఒక 5 అంశాలు, అంటే ఇటు మేనేజ్మెంట్ స్వతహాగా నిర్ణయం తీసుకోలేని ఈ 5 అంశాలను ఇటు ప్రభుత్వం దృష్టి తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తాం. ఇక మిగతా సంఘాలు ఏఐటీయూసీ ఏం చేయట్లేదు, ఇది ఎన్నికలప్పుడు చాలా హామీలు ఇచ్చారు అంటే ఇప్పటికే హామీల మీద స్టిక్ అనే ఉన్నాం. ఈ మేనేజ్మెంట్ ఎప్పుడైనా ఒక ప్రజల్ని చైతన్యవంతం చేసే సాహిత్యం అవసరమని కృష్ణా జిల్లా పూర్వ కలెక్టర్ శ్రీ ఎండి ఇంతియాజ్ గారు అన్నారు. ఆదివారం గవర్నర్పేటలోని విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ హాల్లో ఎక్స్రే సాహిత్య సాంస్కృతిక సేవా సంస్థ ఆధ్వర్యంలో జాతీయ స్థాయి కవితల పోటీల విజేతలకు 2024 ఎక్స్రే అవార్డుల ప్రదానోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఆదేశాల మేరకు పట్టణ అధ్యక్షుడు కటకం జనార్దన్ ఆధ్వర్యంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలలు వేసి అమరవీరుల స్తూపానికి పాలాభిషేకం మరియు గోదావరి జలాలతో అభిషేకం నిర్వహించిన అనంతరం జయశంకర్ విగ్రహం వద్ద రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేసిన భూపాలపల్లి నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, యూత్ నాయకులు, టీబీజీకేఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడారు. జరుగుతున్న కుట్రలను
తమ ఆస్తిని ప్రజలకు ఇస్తున్నట్లు ప్రకటించిన కమ్యూనిస్టు పార్టీ నాయకులు సురవరం సుధాకర్ రెడ్డి భార్య విజయలక్ష్మి వారసత్వంగా వచ్చిన ఆస్తి 4.5 ఎకరాల భూమిని ప్రజా యువజన అవసరాల కోసం ఇవ్వడం చాలా ఆదర్శవంతమైన పని. బ్రతికి ఉన్నప్పుడు ప్రజల కోసం పనిచేశారు. చనిపోయిన తర్వాత తన దేహాన్ని వైద్య విద్యార్థుల కోసం ఇచ్చారు. ఇప్పుడు తనకు ఉన్నటువంటి ఆస్తిని కూడా ప్రజల కోసం ఇచ్చారు. బహుశా ఇది కేవలం కమ్యూనిస్టు పార్టీ నాయకులకి సాధ్యమవుతుంది. నేటి యువతరానికి ఒక స్ఫూర్తి ఆదర్శం. ప్రయత్నం చేస్తే బాగుంటుందని, లేకపోతే ఏదైనా స్పోర్ట్స్ స్టేడియం లాంటివి ఏమైనా పెట్టడానికి చేస్తే బాగుంటుందని. ఎందుకంటే మహబూబ్ నగర్ జిల్లా ఈ చివరికి వచ్చే వరకు ఈ ప్రాంతంలో డెవలప్మెంట్ అనేది చాలా తక్కువగా ఉంది. గద్వాల్ వచ్చి అది బార్డర్ ఏరియా. ఈ బార్డర్ ఏరియాలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో కూడా ఈ బార్డర్ ఏరియాలో డెవలప్మెంట్ అనేది మరీ తక్కువగా ఉంది. కాబట్టి యూత్ స్టూడెంట్స్ కు ఉపయోగపడే విధంగా, ఎందుకంటే వాళ్ళు కనుక చదువుకోగలిగితే వాళ్ళు అభివృద్ధి చెందితే మొత్తం సమాజానికి ఉపయోగపడుతుంది. కాబట్టి అటువంటిది కూడా ఆలోచించాలని చెప్పి కోరుకుంటూ కృతజ్ఞతలు. విజయలక్ష్మి గారికి ధన్యవాదాలు. ఎన్టీపీసీ కృష్ణానగర్లో ఆదివారం కూర మహేశ్వర్ రెడ్డి, ఏరెడ్డి వేణుమాధవరెడ్డి పార్ట్నర్లుగా వారహి ఆటోమేటివ్ షాప్ను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టాక్స్ కన్సల్టెంట్ ఉల్లాల సురేష్ పాల్గొని ఆటోమేటివ్ షాప్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఇంకనా ఇంకనా ఒకసారి నాయకత్వం ఇక్కడ కూడా అదే అయిపోయింది. వచ్చింది ఓకే. నాకెందుకంటే ఇసు పెట్టే రమణారెడ్డి గారు, అరే లీడింగ్ మహేష్ అన్న అన్నా ఉన్నానే ఉన్నా. మా ఎలక్షన్ కమిటీలో మెంబరు తెలుసుగా నారాజ్. ఓకే ఓకే ఇంకనా బీవీఆర్ ఇంకనా ఒకసారి నాయకత్వం ఇక్కడ కూడా అదే అయిపోయింది. వచ్చింది ఓకే. నాకెందుకంటే ఇసు పెట్టే ఇంకే
రమణారెడ్డి గారు అరే లీడింగ్ నిత్య ఇవ్వని నువ్వు ఎట్లా తాజా మాజీ మాజీ అంటేనే మేజర్ మీరే డాక్టర్లు రిటైర్మెంట్ ఇవ్వాలి అందుకే మొన్ననే పెట్టిన హ్యాపీ బర్త్డే డాక్టర్ అయిపోయి 2 రోజులైనా కూడా రావాలి మహేష్ అన్న ఉన్నానే ఉన్నా మా ఎలక్షన్ కమిటీలో మెంబరు తెలుసుగా నారాజ్. దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహణ జరుగుతున్న దేవాలయాల వద్ద ధర్మం కన్నా దుర్మార్గం పెరిగిందని, ఆధ్యాత్మిక కేంద్రాలు కాస్త పూర్తిగా వ్యాపార కేంద్రాలుగా మారిపోయాయని, వాటిని వెంటనే ప్రక్షాళన చేయాలని రాష్ట్రీయ హిందూ చైతన్య సదస్సు అధ్యక్షులు పడాల రఘు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. కరప మండలం పెరుగుదూరు గ్రామంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రంలోని దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహణ జరుగుతున్న దేవాలయాల వద్ద భక్తుల యొక్క కోరికలు మన్నించాలి, వారి మనోభావాల్ని గౌరవించాలి. ఈరోజు భక్తులు కొబ్బరికాయలు కొట్టుకోవాలనుకుంటే మరి అక్కడ ఉన్న సిబ్బంది ఆ కొబ్బరికాయలు లాగేసుకుని వాళ్లే కొట్టి డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. అమ్మవారికి చీర సమర్పించాలనుకున్న భక్తులకి అక్కడ పూజారులు ఆ చీర లాగేసుకుని డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. అలాగే వివిధ రకాల దర్శనాల పేర్లతో టికెట్లు పెట్టి ధర్మ దర్శనం ఉచిత దర్శనం లేకుండా కనిపించకుండా చేస్తున్నారు. ఈరోజు ఏపీ దర్శనం కారణంగా భక్తులు అనేక మంది ఇబ్బంది పడుతున్నారు. కనుక ఇటువంటి తొలగాలని చెప్పేసి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి చంద్రబాబు గారికి లేఖ ద్వారా రాష్ట్ర హిందూ చైతన్య లేఖ పంపడం జరుగుతూ ఉంది. ఉచిత దర్శనం ఎక్కువగా జరిగేలాగా, ఏపీ దర్శనాలు తగ్గించేలాగా ప్రయత్నం చేయాలి. అలాగే భక్తులు ఇచ్చిన కొబ్బరికాయలు భక్తులు మాత్రమే కొట్టుకోవాలి. మరి భక్తులు చీర సమర్పిస్తే వారు చీర సమర్పించి నమస్కరించే పరిస్థితి కల్పించాలి అక్కడ. అలాగే ప్రసాద విషయంలో భక్తులు ధనాన్ని వెచ్చించి కొనుక్కుంటుంటే కానీ అనేక రకాల ప్రసాదాలు సిబ్బంది పక్కదారి పెట్టేస్తున్నాయి. ఇది ఎండోమెంట్ దేవాలయాల్లో ఎక్కువగా జరుగుతుంది కాబట్టి దీనిపైన కూడా దృష్టి పెట్టాలని చెప్పి రాష్ట్రీయ హిందూ చైతన్య కోరుతా ఉంది. అయ్యా, భక్తులే ఈఐపీలు, ఈఐపీ దర్శనాలను తొలగించండి. భక్తుల యొక్క సమయాన్ని మరి వృధా చేయకుండా భక్తులకి చక్కటి దర్శనం కల్పించాలని చెప్పేసి ఈ రోజు ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. జై శ్రీరామ్, భారత మాతాకి జై. జైపూర్ మండలంలోని సమస్త పంచాయతీ కార్యదర్శులకు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. రామగుండం పోలీస్ కమిషనరేట్ గోదావరికని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గోదావరికని ఏసీపీ మడత రమేష్, గోదావరికని వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేన రెడ్డితో కలిసి బైక్పై తిరుగుతూ గణేష్ మండపాలను సందర్శించి భద్రతా ఏర్పాట్లు, మండపాల నిర్వాహకులు తీసుకుంటున్న జాగ్రత్తల గురించి అడిగి తెలుసుకున్నారు. వినాయక చవితి వేడుకలు, నవరాత్రుల అనంతరం శోభయాత్ర, నిమజ్జనం సందర్భంగా ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా శాంతి భద్రతలను కాపాడడమే ఈ సందర్శన ముఖ్య ఉద్దేశమని ఏసీపీ అన్నారు.
మండప నిర్వాహకులతో మాట్లాడి మండపాల వద్ద భద్రత ఏర్పాట్లు, ట్రాఫిక్ నియంత్రణ, ఇతర జాగ్రత్తల గురించి తెలుసుకొని ఇదరేతిలో ఈ రోజు నుండి నిమజ్జనం రోజు వరకు ప్రతిరోజు పోలీస్ వారికి సహకరించాలని, పోలీస్ అధికారుల పర్యవేక్షణలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, నవరాత్రుల నిమజ్జన శోభయాత్ర నిర్వహించుకోవాలని ఏసీపీ మండప నిర్వాహకులు సూచించారు. गणेश महाराज की जय। ఆపన్నయ్య సైడ్కి పెట్టు, సైడ్కి ఆపు, అస్తరాలు ఇట్లా సైడ్కి ఆపు. లైటింగ్ ఉన్నదా? ఒకటి రాష్ట్ర ప్రభుత్వం పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని ఏపీ ఎన్జీఓ కర్నూలు జిల్లా నాయకులు కాశన్న కృష్ణుడు కోరారు. కర్నూలు కలెక్టర్ కార్యాలయం ఎదుట సిపిఎస్ వద్దు ఓపీఎస్ కావాలని ఏపీ ఎన్జీఓ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఎన్జీఓ ఉద్యోగులు సంఘం నాయకులు పాల్గొన్నారు. ట్రాఫిక్ జామ్ అయింది అన్నా, మాట్లాడతారా? అసోసియేషన్ ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ సిపిఎస్ ను వెంటనే, సిపిఎస్ ను వెంటనే, ఓపీఎస్ విధానాన్ని వెంటనే, పాత పెన్షన్ విధానాన్ని వెంటనే, సిపిఎస్ ను వెంటనే, సిపిఎస్ అసోసియేషన్ ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ సిపిఎస్ ను వెంటనే, సిపిఎస్ ను వెంటనే, ఓపీఎస్ విధానాన్ని వెంటనే, పాత పెన్షన్ విధానాన్ని వెంటనే, సిపిఎస్ ను వెంటనే. జనగామ జిల్లా దేవరపుల మండలంలోని పలు గ్రామాలలో కొలువై ఉన్న విఘ్నేశ్వర స్వామిని దర్శించుకొని మొక్కులు చెల్లించిన టీపీసీసీ ఉపాధ్యక్షురాలు హనుమన్ల ఝాన్సీరెడ్డి విఘ్నేశ్వర స్వామి ఆశీస్సులతో, పాడి పంటలతో, పిల్ల పాపలతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. వారి వెంట కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళలు, విఘ్నేశ్వర స్వామి భక్తులు తదితరులు ఉన్నారు. కామ్య హస్త ఫల సిద్ధ్యర్థం సమస్త దురితోప శాంత్యర్థం ఆరోగ్యమస్తు, ఐశ్వర్యమస్తు, స్వస్తిశ్రీకర్మస్తు, కర్మ సమృద్ధిరస్తు, శతమానం భవతి. యో వైతాం బ్రహ్మణో బ్రహ్మణ అరిషేయుద్ధరేత్.
तस्मै ब्राह्मणेभ्यो वेद विभ्यो दिवे दिवे नमस्कुर्यन्न श्रीणं कीर्ते देवता प्रीणाता पर्याप्त्या अनन्तरामाय सर्वस्वमोति सर्वसाप्यै सर्वस्वजिच्चै सर्वमेवति सुहवेतु नाम्ने शतमानं भवति। विघ्नेश्वर भगवान की మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.